అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పొత్తుకూరిపల్లెలోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయానికై మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి విస్తృతంగా సుడిగాలి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలోని రమేష్ రెడ్డి, మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మన శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి మనల్ని విజయం వైపు నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలోని మండల ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి, మాజీ రెస్కో చైర్మన్ కృష్ణారెడ్డి, గంగిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథరెడ్డి, రెడ్డప్ప, అలాగే రెడ్డి సర్పంచి రవికుమార్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఏ నాగభూషణం రెడ్డి, జెడ్పీటీసీ మాసన వెంకటరమణ, మాజీ ఎంపీపీ గడికోట ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవిశంకర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు ఏ పెద్దరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ఎం శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండో సార్ ఇక్కడ జనాన్ని తెలుగు ఛానల్కు నా స్వాగతం. ఈవేళ బండపల్లి గ్రామం వైఎస్ఆర్సీపీ మొత్తం కార్యకర్తలు, మా ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే మోహన్ రెడ్డి గారు, మా మండల కన్వీనర్ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా జెడ్పీటీసీ మార్కెట్ కమిటీలో మేమందరము ఒక ఈరోజు బండపల్లి గ్రామానికి ప్రచారం వచ్చినాము. అదేవిధంగా ఈవేళ బండపల్లి గ్రామానికి మేము ఈవేళ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకే మాకు మంచి ఫలితాలు ఇస్తాయని కూడా మేము ఇవాళ చెప్తున్నాము. బ్రహ్మరథాలు పడుతున్నారు. ఒక ఇంటికి పోతే బ్రహ్మరథాలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి వస్తున్నాడు. మా పెద్ద అన్న చూసి చాలామంది సంతోషిస్తున్నారు. అదేవిధంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా మా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు మొత్తం 175కు 175 మేము గెలవగలమని కూడా గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అల్లకుల్లారాలు సృష్టించి ఏదో కలోబలాలు చేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళ కలోబలాలకు ఏమీ తొలగించేళ్ళు అయితే ఎవరు లేరు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ ఉంది ఓటు ఎక్కేదానికి. నేను పలాని పార్టీకి మేము డెవలప్ చేసినా మాకు ఓటు వేయండి అని అడిగే, పార్టీ గుర్తింపుతో అడిగే అర్హత తెలుగుదేశానికి లేదని నేను సభాముఖంగా చెప్తున్నా. అదే ఒక రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక జగన్మోహన్ రెడ్డికే నేను చేసినట్టేనే నాకు ఓటు వేయండి, లేకంటే నాకు ఓటు వేయదని కూడా అడుగుతున్నాడు. అటువంటి అడిగే అర్హత ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉందని ఏ పార్టీకి కూడా లేదని నేను చెప్తున్నా. ప్రతిపక్షాలలో అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ఏపీని ఎడదీసేప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈవేళ రాష్ట్రాన్ని ఎడదీసేప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఈవేళ బీజేపీ ఎంపీ టికెట్కు కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అదే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రజలందరూ గుణపాఠం చెప్తారని నేను సభాముఖంగా చెప్తున్నాను. అదే ఈరోజు ఏపీని ఎడదీయకుండా ఉన్నట్టు 50 ఏళ్ల చరిత్ర తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్ మన ఎడదీసినప్పుడు 50 ఏళ్ల డెవలప్మెంట్ అంతా హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఈవేళ అదే కిరణ్ కుమార్ రెడ్డి ఈవేళ ఎంపీ టికెట్కు మనకు ఇక్కడ రాజంపేట పార్లమెంటులో పోటీ చేస్తున్నాడు. ఆయన కూడా అందరూ కూడా గుణపాఠం చెప్తారని నేను సభాముఖంగా చెప్పుకుని నిర్వహించుకుంటున్నాను. రాయచోటి కోట మీద ఇప్పుడు రాయచోటి అమరావతి పైన ఫస్ట్ గిఫ్ట్ గా మేము లక్కడిపల్లి నుంచి మా శ్రీకాంత్ రెడ్డిని గిఫ్ట్ గా ఇస్తామని మేము రాయచోటి నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ రెడ్డిని గిఫ్ట్ గా ఇస్తాం. జై 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 జగన్, సిద్ధం సిద్ధం.